షాలోం. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీయ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. జ్ఞాని అయిన సొలొమోను రాసిన సామెతల గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనంలో ఈ మాటను మనము చూడగలుగుతున్నాము. నన్ను కొనుగొనువాడు జీవమును కొనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కొనుగొనువాడు జీవమును కొనుగొనును. ఈ యొక్క మాటలు చూస్తే జీవ మరణములు ఆయన వశములో ఉన్నవి, ఆయన చేతిలో ఉన్నవి మనం చదవం కదండి. అయితే ఇక్కడ మరి జీవమును ఎలా కనుగొనాలి అని ఆలోచన చేస్తే కనుక ఇక్కడ వాక్యం మాట్లాడుతుంది కదా, నన్ను కొనుగొనేవాడు జీవమును కొనుగొను. ఎలా కొనుగోలని, ఆయన్ని ఎలా కొనుగోవాలి, మరి ఎలాగా మరి ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలని ఆలోచన చేస్తే కనుక ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను అనుసరించి మనం జీవిస్తున్నామో, ఆయన్ను ప్రేమించిన వారము, ఎప్పుడైతే ఆయన్ను ప్రేమించామో ఆయనను మనము కొనుగొన్నట్లే, ఆయన చిత్తమునకు మనము తల వంచినట్లయితే, ఆయన అధికారం క్రింద మనము బ్రతుకుచున్నట్లయితే, ఎప్పుడైతే ఆయన అడుగు జాడల్లో ఆయన అధికారంలో మన యొక్క జీవితం ఉంటుందో మనలో పాపం ఉండదు. ఎవరిలో పాపం ఉండదో వానిలో జీవం ఉంటుంది. ఇది మనం గ్రహించవలసిన సత్యం. ఇదే నన్ను కొనుగొనేవాడు జీవమును కొనుగొనను. ఎప్పుడైతే ఆయన చిత్తమునకు అంగీకరించిన వారుగా ఉంటామో, ఆయన మాటకు విధేయత చూపేవారుగా ఉంటామో, అదే ఆయనను కొనుగొనటము. ఆయన కొనుగొనటంలో ఉన్న సంతోషము, సమాధానము, నీతి మరి ఎక్కడా కూడా ఉండదు. ఆయనను మనం కొనుగొనకపోతే మనం ఇంకనూ పాపంలో బ్రతుకుచున్నట్లే. కాబట్టి ఆయన యొక్క మాటల ద్వారా మనం ప్రేరేపించబడి మన హృదయంలో మార్పు వచ్చి మారు మనసు పొంది, నాయన నేను నిన్ను అంగీకరిస్తున్నాను, నీ చిత్తం చొప్పున బ్రతుకుచాను, ఇక నుండి పాపము జోలికి పోకుండా తండ్రి నా హృదయమును నా శరీరమును నీ వశంలో ఉంచుతానని చెప్పి ఎప్పుడైతే ఆయన చిత్తమునకు మనము అంగీకారం తెలియజేస్తామో అప్పుడే మనము ఆయన కనుగొన్నట్లు. ఎప్పుడైతే మనం ఆయన కనుగొన్నామో అప్పుడు మనలో జీవం ఉంటుందనే సత్యం మనము గ్రహించాలి. సామెతల గ్రంథంలోనే 1వ అధ్యాయము 33వ వచనంలో చూస్తే, నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చిన భయము లేక నెమ్మదిగా ఉండను. అంటే సమాధానము కావాలంటే ఆయన యొక్క ఉపదేశమును అంగీకరించాలనే యొక్క వచనం అర్థంగా మనకు కనిపిస్తుంది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపిన వాడు జీవము లేనివాడే. ఆయనను అంగీకరించడమే జీవము, ఆయనను అంగీకరించకపోతే జీవము లేదు. ఇది యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఎంత అద్భుతమైన మాట చూడండి. దేవుని కుమారుని అనగా యెహోషువ మెస్సీయను అంగీకరించేవాడు జీవము గలవాడు, మెస్సీయను అంగీకరించని వాడు జీవము లేనివాడు. కాబట్టి మనము ఆయన అంగీకరించామా, అంగీకరించలేదా? అంగీకరిస్తే కనుక మనలో జీవం ఉంది, జీవము గలవారమే. అంగీకరించడం అంటే ఆయన మాటలు విని ఆ మాటకు అనుగుణంగా జీవించడము, వాక్యానుసారంగా బ్రతకడము. అంగీకరించమండి ఆయననే దేవుడని చెప్పి ఆయన చెప్పిన మాట ఒక్కడు కూడా వినకుండా పాపంలోనే బ్రతుకుచున్నట్లయితే ఆయనను అంగీకరించినట్లు అసలే కాదు. కాబట్టి అంటే అంగీకరింపు అనేది నీ పెదవుల మీద ఉండకూడదు, నీ హృదయంలో నుంచి రావాలి. కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచుండదని దేవుని వాక్యం ఈరోజు మనతో సూటిగా మాట్లాడుతుంది. కాబట్టి ఆయన కుమారుడిని యేసుక్రీస్తు యెహోషువ మెస్సీయందు విశ్వాసం ఉంచి నిత్య జీవము గలవారముగా బ్రతుకుదాము. అటువంటి కృప తండ్రి దేవుడు మనందరికీ దయచేయనిగాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నిన్ను అంగీకరించు వారిలో జీవం ఉంటుందని, నిన్ను అంగీకరింపిన వారిలో జీవం ఉండదు, ఉగ్రతగా నిలిచి ఉంటాడని ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. నన్ను కొనుగొనడు జీవమును కొనుగొనని మీరు మాతో మాట్లాడారు ప్రభువా. నాయన మిమ్మల్ని కొనుగొనడం అంటే పెదల ద్వారా కాదు కానీ హృదయ సంబంధమైన నీతి ద్వారా నీ యొక్క మాటకు విధేయత చూపుతూ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించి నీతి న్యాయ యథార్థతలు కలిగి జీవించి కృపణ దయచేయమని, నేను జీవము గలవారిగా మమ్మల్ని మార్చమని నజరేయుడైన యెహోషువ మెస్సీయ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోం. అందరికీ వందనాలు.